వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మండే అండి. సో మనకు మిడ్ క్యాప్ 50 ఎక్స్పైరీ ఉంటుంది. సో ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది, మనము ఆప్షన్స్ ట్రేడింగ్ చేయొచ్చా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో మిడ్ క్యాప్ 50 చిన్న స్మాల్ రెసిస్టెన్స్ 12,340లో చిన్న రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందండి. ఒకవేళ బట్ ఓవరాల్గా అయితే ట్రెండ్ మటుకు స్ట్రాంగ్ అప్ ట్రెండ్లోనే ఉంది. సో మనకు 12,340 బ్రేక్ చేయకుండా ఓకే, ఒకవేళ కింద ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఓకే, సో కింద ట్రేడ్ అవుతుంటే 12,290 దాటి కింద ట్రేడ్ అవుతుంటే వెయిట్ చేయండి సపోర్ట్ కోసము. ఓకే, సో మళ్ళీ మనకు సపోర్ట్ వచ్చేసి 12,165 ఆ రేంజ్లో మళ్ళీ సపోర్ట్ అనేది దొరుకుతుంది. అక్కడి నుంచి ఒకవేళ మిడ్ క్యాప్ 50 అనేది పైకి వెళ్తుంటే మనం అక్కడి నుంచి మనం కాల్ మీద ఫోకస్ చేస్తాం. ఒకవేళ ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉంది, సో అక్కడి నుంచి ఈ లెవెల్ అంటే 12,340 ఈ లెవెల్ దాటి పైకి వెళ్తుంటే ఓకే, ఇక్కడి నుంచి పైన ట్రేడ్ అవుతుంటే మటుకు మనము కాల్ మీద మిడ్ క్యాప్లో ఫోకస్ చేస్తాం. ఓకే, సో అదేవిధంగా ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ కూడా ఒకసారి చూద్దామండి. అది రేపు ఎక్స్పైరీ ఉంటుంది. సో ఫిన్ నిఫ్టీకి వచ్చేసి 23,676 రెసిస్టెన్స్. ఓకే, సపోర్ట్ వచ్చేసి 23,540 ఉందన్నమాట. ఓకే, ఒకవేళ మనకు 23,676 బ్రేక్ అవ్వకుండా చిన్న ఫాల్ వచ్చింది అనుకుందాం. ఓకే, చిన్న ఫాల్ వస్తే మనకు నెక్స్ట్ సపోర్ట్ 23,540 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి పోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు థర్డ్ వేవ్ అండి, వెరీ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంటుంది. ఓకే, సో ఇన్ కేస్ మార్నింగ్ గ్యాప్ అప్ అయ్యి 23,676 పైన ట్రేడ్ అవుతున్నా కూడా మనము కాల్ మీద ఫోకస్ చేస్తామన్నమాట. ఓకే, సో దానికి సంబంధించిన కాల్స్ పుట్స్ ఏ విధంగా ఉన్నాయి గమనిద్దాం. సో మనం ఫస్ట్ మిడ్ క్యాప్ 50 తీసుకుందామండి. సో మిడ్ క్యాప్ 50 సో మిడ్ క్యాప్ 50 చూడండి. సో ఫైనల్ ఏంటి అంటే మనకు ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసి రెడీగా ఉంది పైకి వెళ్ళడానికి. సో కాబట్టి మనము ఆప్షన్స్కి వెళ్తే 12,300 కానీ 12,400 కానీ మనము ఫోకస్ చేయొచ్చు. ఓకే, సో ఇన్ కేసు 12,400 ఫోకస్ చేస్తే చూడండి మనకు అన్ని సిగ్నల్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. సో అదేవిధంగా మనకి ఇందులో కూడా మనకు ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్ చేసి రీటెస్ట్ చేసి రెడీగా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇన్ కేసు ఈ పర్టికులర్ కాల్ 12,400 కాల్ అయితే మనం తీసుకున్నట్లయితే ఇన్ కేసు పాజిటివ్ నోట్లో మనకు ఓపెన్ అయింది ఈ మార్కెట్ అనుకుంటే ఈ కాల్ మీద మనము ఫోకస్ చేయొచ్చు. ఓకే, దీని నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి చూశారనుకోండి, మనకు ప్రజెంట్ వచ్చేసి 43 నడుస్తుంది. సో 43 నుంచి 119, 153 అండ్ 168 ఇవి అండి దీని యొక్క టార్గెట్స్. ఓకే, ఓకే, సో మిడ్ క్యాప్ 50 అనాలిసిస్ అదండి. 12,1400 కాల్ తీసుకుంటున్నాము. అదేవిధంగా ఫిన్ నిఫ్టీ తీసుకుంటే సో ఇక్కడ కూడా మనకు ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకొని చాలా క్లియర్గా అప్ సైడ్ మూమెంటంలో ఉంది. సో కాబట్టి మ్యాక్సిమం మనకు మార్కెట్లో పైకి పోవడానికి అవకాశాలు ఉంటాయి. బట్ ఆప్షన్ ప్రైస్లో మనము ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి.
ఓకే, ఇక్కడ తీసుకుంటే 23,600 నడుస్తుందండి ఇప్పుడు. సో బట్ ప్రైజెస్ చూస్తే చాలా హెవీగా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం లాంగ్ తీసుకుందాం. 23,800 వరకు వెళ్దామండి. మన 72 రూపీస్ ఉంది. సో ఇక్కడ చూసారంటే మనము ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్ కూడా మనకు బ్రేక్ చేసింది. అదేవిధంగా ఓకే బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళిందండి. సో ఇన్ కేసు ఇందులో ఏదన్నా కొంచెం మనకు అవకాశం వస్తే మళ్ళీ మనకు దాదాపు 32 రూపీస్ ఆ ప్రైస్లో మనకు బై చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో ఈ లెవెల్లో కొంచెం మానిటర్ చేయండి. సో ఇక్కడి నుంచి మనకు వాళ్ళ మళ్ళీ అప్ సైడ్కు మొమెంటం వస్తే ఎంతవరకు దీని టార్గెట్స్ ఎంతవరకు ఉంటాయనేది మనము గమనిద్దాం. ఓకే, సో ఇన్ కేసు ఈ పర్టికులర్ కాల్ ఓకే ఈ పర్టికులర్ కాల్ ఒక 32 ఆర్ ఇంకా 50 రూపీస్ అరేంజ్ ఒకవేళ, ఎందుకంటే మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు. సో అలా ఉంటే నెక్స్ట్ ఇమ్మీడియట్ టార్గెట్ వచ్చేసి 239 అండి దీన్ని. నెక్స్ట్ వచ్చి 307. ఓకే, సో కాబట్టి ఈరోజు మ్యాక్సిమం మనము ఎంత వీలైతే అంత మ్యాక్సిమం కాల్స్ మీద ఫోకస్ చేద్దాం. బట్ వీలైతే తక్కువ ప్రైస్లో బై చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఆప్షన్స్ చాలామందికి ఏంటంటే ఆప్షన్స్ బై మనం చేయలేము. ఓకే, మనకు ఒక రైట్ ప్రైస్లో బై చేసుకొని ఒక ప్రాపర్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటే ఆప్షన్ కూడా మనము ప్రాపర్గా బై చేసుకోవచ్చు. ఓకే, స్ట్రాంగ్ టెక్నికల్స్ ఒకటి. రెండవది మనకు కావాల్సిన సెకండ్ థింగ్ ఏంటంటే మనీ మేనేజ్మెంట్. మూడవది రిస్క్ మేనేజ్మెంట్. ఈ మూడు ప్రాపర్గా మెయింటైన్ చేసామంటే మనకు ఎందులో అయినా కూడా మనము సక్సెస్ సాధిస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.